హాయ్ అండ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ మోను ఆర్ట్ లైఫ్. నేను ఇక్కడ పాస్టల్ కలర్స్ తీసుకుంటున్నాను. మనం యూజ్ చేసిన తర్వాత బాటిల్స్ పాడేస్తాం కదా, అలా పాడేయకుండా నేను ఆ బాటిల్ని తీసుకున్నాను. అండ్ అలాగే నేను పాస్టల్ కలర్తో కలరింగ్ చేస్తున్నాను, డాబింగ్. అది ఎలా చేశాను, డాబింగ్ స్పాంజ్ అనేది వీడియో చేసి పెట్టాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ వెళ్ళి దాన్ని క్లిక్ చేసి చూసేయండి. అండ్ నేను ఫుల్గా ఇది మొత్తం పెయింట్ చేసుకున్న తర్వాత డ్రై అయ్యేదాకా వెయిట్ చేసాను. అండ్ దెన్ నేను గ్లూ గన్ తీసుకొని డ్రాప్ పెట్టుకొని నేను రౌండ్గా థ్రెడ్ని చుడుతున్నాను, ఎందుకంటే నీట్గా కనిపిస్తుందని చెప్పేసి నేను ఇలా చేస్తున్నా. అండ్ మళ్ళీ సెక్యూర్గా లాక్ చేసేస్తున్నా గ్లూ గన్తో. అండ్ దెన్ నేను వచ్చేసి అగైన్ మళ్ళీ గ్లూ గన్తో డ్రాప్ కింద పెట్టుకొని నా దగ్గర మిర్రర్స్ ఉంటే ఆ మిర్రర్స్ పెడుతున్నాను రౌండ్గా, లుక్ బాగుంటుంది అని చెప్పి. ఇది చిన్న మినీ హోమ్ డెకర్ కింద మీరు ఎక్కడన్నా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను ఫ్లవర్స్ కోసం. అండ్ నేను గ్రీన్ ఆర్ సాఫ్ గ్రీన్, యూ కెన్ టేక్ ఎనీ కలర్. నేను సాఫ్ గ్రీన్ తీసుకున్నాను. అండ్ నేను ఫ్లవర్స్ని ఇక్కడ పెయింట్ చేస్తున్నాను. నేను ఫ్లవర్స్ అనేది అన్ఈవెన్గా డ్రా చేస్తున్నాను. అన్ఈవెన్ అంటే నేను పైన ఒకటి కింద ఒకటి అలా నేను ప్లాన్ చేసుకున్న ఫ్లవర్స్ని. అండ్ లీఫ్ వేయాలి కదా, అందుకని చెప్పి గ్యాప్ ఉండడం కోసం అలా డ్రా చేసుకుంటున్నాను. అండ్ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత నేను లీవ్స్ డ్రా చేస్తాను. నేను అది సాఫ్ గ్రీన్ తీసుకున్నానని చెప్పాను కదా, సాఫ్ గ్రీన్తో లీవ్స్ డ్రా చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా చేసేయచ్చు మీరు కూడా, ఎవరన్నా సరే మినీ హోమ్ డెకర్ కింద యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను దీంట్లో ఫ్లవర్ వాజ్ కింద చేస్తున్నా కాబట్టి ఈ పెయింటింగ్ పెద్దవాళ్ళు చేయాలనే లేదు, చిన్నపిల్లలతో కూడా యాక్టివిటీ కింద చేయించవచ్చు. అండ్ ఎలా ఉంది లుక్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను పిస్తా షెల్స్ తీసుకుంటున్నాను, ఫ్లవర్ వాష్ చేద్దాం అన్నాను కదా ఫ్లవర్స్ కింద. నెక్స్ట్ వచ్చి బిగ్ టూర్ పిక్స్ తీసుకుంటున్నాను, దాన్ని హాఫ్ చేసుకొని గ్లూ గన్తో స్టార్టింగ్లో గ్లూ పెట్టేసుకొని నేను పిస్తా షెల్స్ని ఫ్లవర్ కింద స్టిక్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ. ఈ గ్లూ గన్ యూస్ చేసినప్పుడు మాత్రం పిల్లలు ఉంటే కనుక యాక్టివిటీ కింద చేయించినప్పుడు అది మీరు చేయండి, పెయింటింగ్ మాత్రం పిల్లలతో చేయించండి. స్టిక్కింగ్ మాత్రం పెద్దోళ్ళు చేసి ఇస్తే పిల్లలు పెయింటింగ్ చేస్తారు. ఇది ఒక ఫన్ యాక్టివిటీ. నేను నెక్స్ట్ పాస్టల్ కలర్స్ అని చెప్పాను కదా, ఆ కలర్సే యూస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను పెయింట్ చేస్తున్నాను కదా, అది నేను ఒక కోటింగ్ వేయలేదు, ఒక్కొక్కటి 2 కోటింగ్స్ వేసుకున్నాను, ఎందుకంటే అప్పుడు లుక్ బాగుంటుంది. అన్ఈవెన్గా స్ప్రెడ్ అవి కలర్ కొంచెం ఉండి లేకుండా కాకుండా 2 కోటింగ్స్ వేసుకున్నామంటే అది నీట్గా కనిపిస్తుంది ఫ్లవర్ అనేది. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎలాంటి వీడియో కావాలనేది మీరు నాకు కామెంట్ రూపంలో డ్రాప్ చేస్తే నేను చూస్ చేసుకుంటాను ఏ వీడియో చేయాలి అనేది. నెక్స్ట్ నేను రెడ్ తీసుకొని ఫ్లవర్స్కి హైలైట్ కింద ఇస్తున్నాను, కింద నుంచి హైలైటింగ్ ఇస్తున్నాను. సో ఇది లుక్ బాగుంటుందని చెప్పి ఒక్క కలరే యూస్ చేయకుండా 2 కలర్స్ యూస్ చేశాను నేను ఇక్కడ. ఆర్ట్ వీడియోసే కాకుండా నేను వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఏమంటారో కామెంట్ రూపంలో చెప్పండి. సాఫ్ గ్రీన్ తీసుకున్నాను, టూత్ పిక్స్కి డౌన్లో నేను పెయింట్ చేస్తున్నాను. స్లోగా చేయాలి, మనం ఫాస్ట్గా చేయడం కాదు. నేను ఇది లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, నేను స్లోగానే చేశాను. ఏదన్నా స్లోగా చేస్తేనే మనకు అవుట్పుట్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడైతే పెయింటింగ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను వితౌట్ ఫ్లవర్స్ నేను స్లో మోషన్లో వీడియో తీసాను బాటిల్ని. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ పెడితే ఎలా ఉండింది అనేది కూడా నేను స్లో మోషన్లోనే వీడియో తీసాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు లెందీ వీడియోస్ కావాలా, షార్ట్ వీడియోస్ కావాలా అనేది కామెంట్లో చెప్పండి. ఇప్పటి నుంచి నేను కంటిన్యూగా వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మోను ఆర్ట్ లైఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.